విచారణలోని ఇరుపక్షాల వాదోపవాదాలు బలంగానే ఉన్నందుకు నేను న్యాయవాదులు ఇద్దరిని అభినందిస్తున్నాను. ముద్దాయి నేరం చేసినట్టు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించిన పబ్లిక్ ప్రాసిక్యూటరు చాకచక్యాన్ని ప్రశంసిస్తున్నాను. కానీ సంధ్య గత జీవితంలో జరిగిన విషాదం తేట తెల్లమైన తరువాత ఎటువంటి వారికైనా ఆమె పైన సానుభూతి కలగటం సహజం. అయితే సానుభూతులకు ప్రతీకారాలకు కోర్టు ప్రభావితం కాకూడదన్న ప్రాసిక్యూషన్ వాదాన్ని నేను అంగీకరిస్తున్నాను. ముద్దాయి సంధ్య 7 ఏళ్ల వయస్సులో జరిగిన సంఘటనకు ప్రతీకారంగా ఈనాడు తీసుకున్న చర్యను ఒక 7 ఏళ్ల బాలిక చర్యగానే పరిగణించమని మిస్టర్ ప్రభాకర్ ప్రవేశపెట్టిన సరికొత్త వాదాన్ని నేను వ్యక్తిగతంగా సమర్థిస్తున్నాను. కానీ అది మనస్తత్వ శాస్త్ర ప్రకారం సహజమైనప్పటికీ న్యాయశాస్త్ర సమ్మతం కాదని అభిప్రాయపడుతున్నాను. చివరిగా మనస్తత్వ శాస్త్రజ్ఞురాలైన డాక్టర్ లలిత గారి అభిప్రాయం మేరకు ముద్దాయి సంధ్య తను చేసిన చర్యకు తాను బాధ్యురాలు కాదని నిరూపించబడినందువల్ల ఐపీసీ సెక్షన్ 84 ప్రకారం ముద్దాయిని నిరపరాధిగా నిర్ణయించి విడుదల చేయడమైనది. డిఫెన్స్ లాయర్ మిస్టర్ ప్రభాకర్కి నా ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. I am very much honored by your kind judgment. Thank you very much. ప్రభాకర్, కంగ్రాచులేషన్స్ ప్రభాకర్. థ్యాంక్స్. నీ మాట నిలబెట్టుకున్నావు. నా మాట నిలబెట్టు. జ్ఞాపకం ఉందా, ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు ఈ కేసు గెలవడం నీ చెయ్యం కావాలి అన్నాను. కేసు గెలిచావు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నీ పంత నెరవేరిందిగా, ఇక ఇంటికి వెళ్దాంరా. క్షమించండి మావయ్య, ఈ కేసు గెలిచిన సందర్భంగా మీ పాదాలకు నమస్కరించడానికి మరోసారి మీ ఇంటికి రాగలనేమో, కానీ మీ ఇంటి అల్లుడుగా మాత్రం మీ ఇంటికి రాలేను. ప్రభాకరం, అంత మాట అనుకో. ఈ 2 చేతులతోనూ మీ ఇద్దరిని పెంచి పెద్దవాళ్ళని చేశాను. అవే చేతుల్ని చాచి అర్థిస్తున్నాను. శ్రావణి బ్రతుకును అన్యాయం చేయకు. మావయ్య, అన్యాయమే అయితే అది శ్రావణి తనకు తానుగా చేసుకుందా తప్ప అందులో నా బాధ్యత ఏమి లేదు. నన్ను తన భర్తగా బ్రతకమని కోరుకునే శ్రావణి నాకు అక్కర్లేదు. నా భార్యగా బ్రతకాలని కోరుకునే శ్రావణి నాకు కావాలి. అది ఈ జన్మలో సాధ్యం కాదు కాబట్టి నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. సారీ. కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.